హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ సునీల్ బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము కన్యాకుమారి వెళ్ళామండి. సో కన్యాకుమారిలో ఏం చూసాము ఏమేంటి అనేసి ఈ వ్లాగ్ చేశాను. సో భారత్లో సూర్యోదయం సూర్యాస్తమయం చూడాలంటే ఇంతకు మించిన ప్రదేశం ఉండదు కదండి. అదేంటో తెలుసా? కన్యాకుమారి అనండి. భారతదేశ చిట్ట చివరి ప్రదేశం కన్యాకుమారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏంటో తెలుసా అండి, 3 సముద్రాల సమూహం నిలిచిన ఈ ప్రాంతం సూర్యోదయం సూర్యాస్తమాలకు అస్సలు సిసలైన వేదిక అండి ఇది. సో అయితే మేము ఇక్కడ క్యాటేజెస్ తీసుకున్నామండి. 2 సముద్రానికి 2 కిలోమీటర్స్ దూరంలో క్యాటేజెస్ తీసుకున్నాము. సో ఇక్కడ క్యాటేజెస్ అయితే చాలా బాగున్నాయండి. పీస్ఫుల్గా హాయిగా ప్రశాంతంగా ఉన్నాయండి. అయితే ఇక్కడ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నాయండి. ప్లస్ ఇక్కడ ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుందండి. నాకైతే బాగా నచ్చేసింది ఈ లొకేషన్ వచ్చేసి. వీళ్ళు నీట్గా ఉంచుతున్నారండి కాటేజెస్ని. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా బాగా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి ఇక్కడ. సో ఈ క్యాటేజెస్ వచ్చేసి మేము ఎందుకు వచ్చామంటే, మా అబ్బాయి స్విమ్మింగ్ పూల్ ఉన్న రూమ్ ఏదైనా తీసుకోమని చెప్తే అక్కడ దగ్గరలో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయంటే ఇది ఒక్కటే అని చెప్పారండి. సో మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావటం అండి. కాటేజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి గూగుల్స్లో ఎవరైనా యూట్యూబ్లో చూడటం, లేకపోతే ఎవరైనా ఫొటోస్ పెడితే ఇలా చూడటం తప్పితే నేను ఎప్పుడూ రాలేదండి. సో ఇదే ఫస్ట్ టైము. సో స్విమ్మింగ్ పూల్ ఉన్నది అనేసరికల్లా వచ్చేసాము. సో ముందు వైపు పిల్లలు ఉన్నారు కదా అనేసి ముందు రూమ్స్ తీసుకోలేదండి. సో ఇటు సైడ్ ఒక అప్స్టేర్ బిల్డింగ్ ఉంది కదా, మీ స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ అందులోనే రూమ్ తీసుకున్నామండి. సో ఇటు వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఉంటుంది, బండి పార్కింగ్ అంతా. ఇది వచ్చేసి డైనింగ్, అంటే మన డైనింగ్ హాల్. మనం ఏది కావాలంటే అది తినేసేయచ్చు. అంటే ఫుడ్ ఫ్రీ ఏం లేదండి, ఫుడ్కి అయితే మనం మనీ పే చేయాల్సిందే. సో రూమ్ వచ్చేసి బడ్జెట్ ప్రకారంగా రీజనబుల్గా నీట్గా ప్రశాంతంగా ఉంది. సో ఇంకా మేము చాలా రోజుల తర్వాత కదండి ఈ ఈ చిన్నపాటి టైంలో అయినా కొంచెం ఎంజాయ్ చేయాలి కదండి. మరి మనం ఎట్లా పిల్లల స్కూల్స్ సరిపోతాయి, మాకు బిజినెస్లు మాకు సరిపోతాయి. సో వచ్చిన ఒక 1 వీక్ అయినా ప్రశాంతంగా ఉండొచ్చు. అయినా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళామండి మ్యాక్సిమం. ఇది ఒక్కటే కొంచెం టూర్ ఎంజాయ్ చేసిందంటే ఇట్లా రూమ్స్ తీసుకొని. సో అయితే ఇక్కడైతే మేము ఫస్ట్ పచ్చళ్ళు తీసుకొని వెళ్ళామండి. ఇక్కడికి ఇటు సైడ్ వస్తున్నామంటే అమ్మో ఎలా ఉంటాయి ఏందో ఫుడ్ అనేసి అన్ని పచ్చళ్ళు తీసుకొని పోయినాం. కాకపోతే ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ అని సూపర్ ఉందండి. అసలు వేరే లెవెల్గా టేస్టీగా ఉందండి. చాలా బాగుందండి ఫుడ్ అయితే. మనకి ఇక ఇబ్బంది లేకుండా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా మేము తీసుకెళ్ళిన పచ్చళ్ళన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇక వచ్చేస్తుందండి స్విమ్మింగ్ పూల్. ఎస్, నాకు ఎంతో ఇష్టమైన స్విమ్మింగ్ పూల్. అండ్ మా అబ్బాయికి ఇష్టమైంది కూడా అండి. మా బాబు ఊరికే స్విమ్మింగ్ పూల్ కావాలి, నాకు స్విమ్మింగ్ పూల్ కావాలి. ఎందుకు నాన్న, సముద్రం దగ్గరికే వెళ్తున్నాం కదా అన్నా కానీ లేదు డాడీ, స్విమ్మింగ్ పూలే ఎంజాయ్ చేయాలి. సో నాకు స్విమ్మింగ్ పూల్ కావాలన్నాడు. సర్లే అని వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం. ఇగో మా హస్బెండ్ గారు చూడండి, అప్పుడే టీ తాగారు, ప్రశాంతంగా కూర్చున్నారు. సో వాళ్ళ పిల్లలు ఆడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ కూడా 4 రూమ్స్, 3 రూమ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ కూడా తెలుగువారు వచ్చారండి, మాకు పరిచయం అయ్యారు, బాగా మాట్లాడుతున్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు. సో వాళ్ళు 2 రూమ్స్ తీసుకున్నారు, వేరే వాళ్ళేమో ఒక రూమ్ తీసుకున్నారు. సో మాకు ఇక లేదు అని చెప్పి అయినా మేము పైన తీసేసుకున్నామండి. సో ఇక్కడ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారండి. అసలు ఈ ప్రదేశం కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. అసలు ఎంత బాగుందో, నాకు బాగా నచ్చిందండి. అసలు ఏమో ఇంకా మనం ఎప్పుడో ఒక్కసారి కదా అండి వెళ్ళినప్పుడైనా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అలా నా ఒపీనియన్ అయితే. సో మా పిల్లలు కొంచెం స్విమ్ చేస్తూ ఉన్నారు. మా వాడికి హ్యాపీగా ఉంది, చిన్నోడికి. మా పెద్దోడికి అంత లేదుగా, మా చిన్నోడికి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది స్విమ్మింగ్లో ఎంజాయ్ చేయాలని. సో వాడితో పాటు మేము కూడా అలా ఎంజాయ్ చేసామండి. సో కన్యాకుమారిలో ఇదండి మా రూమ్ అండ్ మై స్విమ్మింగ్ పూల్ ఏరియా కాటేజెస్. వెళ్తే ఈ కాటేజెస్కే వెళ్ళండి. సో దీనికే విజిట్ చేయండి, చాలా బాగుంది, రీజనబుల్ కాస్ట్ అండ్ పీస్ఫుల్గా హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే అండి ఇంటి దగ్గర మనం 8 స్టార్టింగ్ 6కి లేచామంటే 11 వరకు అయినా సరే మా హస్బెండ్కి మాత్రం తీరిక అనేది ఉండదండి. ఇక బిజినెస్ వాళ్ళంటే అంతే కదా అండి. సో మేము కూడా అంతే. సో పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇక మేము కూడా షాప్కి వెళ్ళిపోతాం కాబట్టి అలా కొంచెం టైంలో ఖాళీ దొరికిన సమయంలో, కొంచెం హాలిడేస్ ఉన్న టైంలో పిల్లల్ని తీసుకొని వచ్చామండి. సో మేమిద్దరం వెళ్ళే ప్లేసెస్ వెళ్ళొచ్చండి, కాకపోతే మేము ఎప్పుడూ నలుగురమే వెళ్తామండి. ఎందుకంటే పిల్లలు ఎంజాయ్ చేస్తేనే కదండి మనకి ఆనందం.
సో అందుకే మ్యాక్సిమం పిల్లలతోనే వెళ్తాము. సో ఈ ట్రిప్ మాత్రానికి ఈ హాలిడేస్ ట్రిప్ ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఇది వచ్చేసి 9 డేస్ 10 డేస్ ట్రిప్. సో అన్ని టెంపుల్స్కే కవర్ చేసామండి. మంచి దర్శనాలు అయిన టెంపుల్స్ అన్నీ కూడా, అవి కూడా వస్తూ ఉంటాయి చూడండి. ఇదైతే కన్యాకుమారి సెకండ్ ట్రిప్. సెకండ్ ఫస్ట్ అయితే తిరువనంతపురం వెళ్ళాము, పద్మనాభ స్వామి టెంపుల్. సెకండ్ వచ్చేసి కన్యాకుమారి అమ్మవారి దగ్గరికి, అంటే కన్యాకుమారి ఇక్కడికి వచ్చేసాము. సో మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో కూడా చూడండి. ఓకే, చూస్తూ ఉండండి ఏమేం ప్రదేశాలకి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అని. సో ఇక స్విమ్మింగ్ పూల్లో ఇలా ఎంజాయ్ చేసామండి. సో ఇంకా కొద్దిసేపు ఉండేసేసి ఇంకా వెళ్ళిపోతాము. అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ అలా. అయితే ఇక్కడ మేము మొబైల్ పెట్టేసేసి చేస్తున్నామండి. సో సడన్గా అది జారిందండి, కొంచెం కింద పడిపోయింది. సో ఆపేసాము. అయిపోయింది. డ్రెస్ చేంజింగ్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళాము. ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా జరుగుతాయంటండి. బర్త్డే పార్టీస్ లేకపోతే ఏదో ఫంక్షన్, మేము వచ్చేసరికల్లా ఫంక్షన్కి సిద్ధం చేస్తున్నారు. పైకి వెళ్ళి చూసి వచ్చాము. సో ఇక్కడ చిన్నపాటి ఏదో ఫంక్షన్, పిల్లలు అంటే ఒక ఓన్లీ ఫంక్షన్ టైపు చిన్నది సింపుల్గా చేసుకుంటున్నారు. సో వామ్మో ఇలా కూడా చేసుకుంటారా ఇక్కడ దాకా వచ్చనేసి అనుకున్నాం. సో ఇది కూడా కన్యాకుమారి ఊరే కదండి, సో కొంచెం దూరంగా ఉంటుందనేసి ఇక్కడ కూడా మనం ఫంక్షన్స్ హాల్లో ఎలా పెట్టుకుంటామో అలా వీళ్ళు కూడా ఇక్కడ కాటేజెస్లో చిన్నపాటి ఒక చిన్నగా ఫంక్షన్ చేసుకుంటున్నారు ఒక పాపది. సో ఇక మేము డ్రెస్సింగ్ అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి బయలుదేరాము. సో ఎక్కడికి వెళ్ళామంటే మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామంటే ఈ కన్యాకుమారిలోని హిందూ మహాసముద్రం ఒడ్డున చిన్న దీవిలా ఉంటుంది ఈ స్వామి వివేకానంద రాక్ మెమోరియల్. ఇది కన్యాకుమారిలో ప్రధానమైన టూరిస్ట్ స్పాట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటండి ఇక్కడ. సో 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేసి జ్ఞానం సంపాదించారని ప్రసిద్ధి. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు మెమోరియల్ రాకపై ఉన్న ధ్యాన మందిరంలో మెడిటేషన్ చేస్తే ప్రత్యేకమైన అనుభూతి పొందుతారంట. ఇక్కడికి ఏ రోజైనా వెళ్ళొచ్చంట. అయితే ఇది కొంచెం ఏం ప్రాబ్లం అంటే సముద్ర జలాల్లో ఉండటంతో ఫెర్రీలో వెళ్ళాల్సి ఉంటుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకే ఉంటుందండి. బోట్లో అందుబాటులోనే ఉంటాయండి. ఎందుకంటే మేము వెళ్ళామండి ఇక్కడికి, అసలు చాలా క్యూ కట్టారండి. జనాలు మాత్రం ఫుల్ క్యూ. ఆ క్యూ కట్టి ఎంత టికెట్ 300 టికెట్స్ తీసుకున్నాము, అయినా ఫుల్ క్యూ కట్టారు. కాకపోతే చాలా బాగుందండి ఈ దీవి మాత్రానికి. ఇది చూడాల్సిన ప్రదేశం అండి. ఇక్కడ మన రాములు వారిది కూడా ఏదో ఇక్కడ ఒకటి ఉందండి, అక్కడికి కూడా వెళ్ళాం. ధ్యానం చేసుకోమని చెప్పారు, ఒక మందిరం ఉంది అక్కడ. ధ్యానం కూడా చేసుకొని వచ్చామండి. చాలా బాగుందండి విగ్రహం కూడా. ఎంత బాగుందంటే ఇక్కడైతే నించుంటే ఎంత పీస్ఫుల్గా ఉందంటే మన అదే గడియారం అంటారు కదా, మన టైం కూడా తెలిసిపోతుందంటే ఇక్కడ అక్కడి నుంచి చూస్తే కరెక్ట్గా
ఆ మ్యాప్ కూడా ఉందండి, చూసేసేయండి. చాలా బాగుంది. అంటే ఇక్కడ ఫొటోస్ ఎలో లేవు లోపలికి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ విగ్రహం లాగా ఉంటుంది, వివేకానందుని విగ్రహం. సో బాగుంది, చాలా బాగుంది అసలు. మేము కూడా ఇక్కడ కొన్ని కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ అన్నీ తీసేసుకున్నాము. ఇంతమంది జనాలు ఉన్నారు కానీ అసలు చాలా బాగా కట్టారండి. ఇంకో ఇదేనండి నేను అన్నది కూడా. ఇట్లా టైము మనకి ఏ టైంకి సూర్యాస్తమయం, ఏ టైంకి ఇట్లా అవుతుంది. సో మా వారు ఫుల్ హ్యాపీగా. చెప్పా కదండి, రాక్పై ఉన్న ధ్యాన మందిరంలో మెడిటేషన్ చేస్తే ప్రత్యేకమైన అనుభూతులు పొందుతారని. సో ఇదేనండి, ఈ ప్లేసేనండి. చాలా బాగుంది. ఇక్కడ కూడా మేము కూడా లైట్గా ధ్యానం చేసామండి. అందరు కూర్చున్నారు చూడండి. లైట్గా ధ్యానం చేసాము, ప్రశాంతంగా ఉందండి. బాబోయ్, ఈ బోట్స్ చూస్తుంటేనే భయం వేస్తుందండి. వచ్చేటప్పుడైతే చక్కగా బోట్లోకి వెళ్తాం సముద్రంలోంచి ఆ దీవి చూస్తామని దాని మీద వెళ్ళిపోయాం. కానీ ఫుల్ క్యూ అండి. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ క్యూ తట్టుకోలేకపోయాం. నార్మల్ టికెట్స్కి 20 రూపీస్ ఏమో. హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇవాళ కన్యాకుమారి వచ్చాము. మార్నింగ్ సన్ రైజ్ తీసుకొని ఇలా మన స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. మన శ్రీ స్వామి వివేకానంద స్టాచ్యూ. ఇక్కడ ఎంతో సూపర్గా ఉంది. ఇక్కడ బీచ్ మరియు మన స్టాచ్యూ దగ్గర ప్లేసు బాగా ఉంది. ఇక్కడ రష్ ఫుల్గా ఉంది. ఇక్కడ 300 రూపీస్ టికెట్ అయితే తొందరగా అవుతుంది. టికెట్ అయితే తొందరగా అవుతుంది బోటింగ్ ఇక్కడ. అదే 75 రూపీస్ టికెట్ అయితే 4 అవర్స్ దాకా పడుతుంది. కావున అందరూ 300 రూపీస్ టికెట్ తీసుకోండి. చాలా వరకు తొందరగా టైం సేవ్ అవుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళింది వర్కర్స్ అండి. ఒకే బోట్లో వర్కర్స్ వెళ్ళి కావాల్సినవి తీసుకొని కొంచెం అందుబాటులో ఏమున్నాయి ఏంటని చూసేసుకొని చెక్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ బోట్లో మనం ఎలో చేయనిరు. సో ఇది వచ్చే బోట్ ఇది. అంటే ట్రిప్ ఒక 5 ట్రిప్స్ ఆర్ 10 ట్రిప్స్ ఏమో, నేను కూడా చూడలేదు అంతగా. అయితే ట్రిప్స్ వైజ్గా వస్తుంది. ఇక్కడ మనం లైన్ కట్టాలి, క్యూ కట్టేసి ఉండాలి మనం మళ్ళీ బయటకు వెళ్ళాలి అంటే. సో వచ్చేటప్పుడు క్యూ, వెళ్ళేటప్పుడు క్యూ. సో వీళ్ళందరూ దిగి అవి సేఫ్టీ జాకెట్స్ ఉంటాయి కదండి, వాళ్ళు చక్కగా తీసి ఆ బుట్ట లాంటిది అందుట్లో ఆ స్టాండ్లో వేసేయమంటున్నారు. తీసి ఇక మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు అవి తీసుకొని పెట్టుకొని మళ్ళీ ఆ బోట్ ఎక్కాలండి సేఫ్టీగా. ఇంకా వచ్చేసామండి. మొత్తం అయితే తీయలేకపోయాను నేను. ఇంకా వచ్చేసాము బోట్స్ దగ్గరికి. చాలా ఉన్నాయి బోట్స్ కూడా. చూడండి ఎలా క్యూ కట్టారు, చాలామంది క్యూ కట్టారండి. సో బయటకు వచ్చేసి మేము ఇంకా నడుచుకుంటూ వచ్చేసాము. సో ఇక మనం చూసింది ఏంటి, వివేకానంద రాక్ మెమోరియల్ కదండి. దాని పక్కనే ఉన్న మరో టూరిస్ట్ స్పాట్ తిరువల్లూర్ స్టాచ్యూ ఉండే, చూసారా స్టాచ్యూ అక్కడ. సో ఇది కూడా చిన్న దీవి పైనే ఉందండి. 133 అడుగుల ఎత్తులో ఉండే ఈ భారీ విగ్రహం తమిళ్ కవి పిల్సాఫర్ వల్లూర్ది. ఇక్కడికి కూడా పెర్రీలోనే వెళ్ళాల్సి ఉంటుందండి. దీంతో వివేకానంద రాక్ మెమోరియల్తో పాటు ఈ తిరువల్లూరు విగ్రహాన్ని కూడా ఒకేసారి చూసి రావచ్చండి. ఇది కూడా ప్రతిరోజు 8 to 4 వరకు అండి. సో ఇక మేము నడుచుకుంటూ వచ్చేసినాము అది చూసేసి. ఇక కొబ్బరి బొండాలు కనపట్టి అంత క్యూ కట్టి అలా కష్టపడి వెళ్ళాం కాబట్టి కొబ్బరి బొండాలు తాగామండి. అక్కడ ముంజికాయలు అయితే భలేగా జ్యూస్లా చేస్తున్నారండి, బాగుంది. సో మేము ఇక్కడి నుంచి క్యూ కట్టామండి. మళ్ళీ బయటకు వచ్చేసాం. బయట నుంచి కూడా క్యూ, కాకపోతే మేము బయట నుంచి కట్టలేదు. బయట నుంచి అయితే 20 రూపీస్ అన్నారు, లోపలికి వెళ్తే కొంచెం 200, 300 అన్నారు. టికెట్స్ తీసేసుకున్నాము. సో మనం ఎక్కడికి వచ్చినా తెలంగాణ ఫుడ్ మాత్రం మర్చిపోము. ఏంటంటే మామిడికాయలు ఉప్పు కారం లేదా జామకాయలు ఉప్పు కారం వేసుకొని తినడం కదండి, అవి తీసేసుకున్నాము. ఇక తినుకుంటూ వస్తూ ఉంటుంటే ఆ దండలు అతను కనిపించాడు. 100కి 3 ఇస్తామండి, 100 రూపీస్కి 3, 100 రూపీస్కి 5 అట్లా ఇస్తామండి అంటే అవి కూడా అలా కొన్ని
కొన్ని దండలు తీసుకున్నాము, కొన్ని తీసుకోలేదు. సో ఎక్కడికైనా కొంచెం టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం మా చుట్టాలకైతే మేము కొంచెం గుర్తుగా ఉంటాయని ఏదో ఒకటి మరికి దేవాలయానికి వెళ్ళే దారిలోనే ఈ షాపింగ్ ఉందండి. సో అక్కడ మసాలా దినుసులు కూడా ఉన్నాయండి. సో వచ్చేసామండి మనకి త్రివేణి సంగమానికి. సో ఇక ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే త్రివేణి సంగమం ఉంది. ఏంటో తెలుసా? ఇదే అంటే 3 సముద్రాలు కలిసి ప్రాంతం అని అర్థం. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియన్ సముద్రం 3 కలిసే ప్రదేశం కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అంటారు. సో దీంతో దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులు చాలామంది పుణ్యస్నానాలు ఆచరిస్తారంటండి. సో ఇక్కడ మాత్రం ఫుడ్ విషయానికి వస్తే మన సౌత్ ఇండియన్ ఫుడ్ లాగే ఉందండి. అన్ని ఫుడ్లు మాత్రం లాగిచ్చేసినాం. మస్తు ఆకలేసిందండి. మరి 8కి వచ్చిన వాళ్ళం మేము టిఫిన్ చేసి. మేము బయటకు వచ్చేసరికల్లా ఒక 4:35 అయిపోయిందండి. ఏం తినలేదు, లంచ్ కూడా చేయలేదు. సో ఏదొస్తే అది తినేస్తున్నాం ఇంకా. సో మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ త్రివేణి సంగమంలో. అయితే ఇక్కడ పుణ్యస్నానాలు కూడా ఆచరిస్తూ ఉంటారండి. సూర్యాస్తమం చూసే అదృశ్యం కూడా ఉంటుందండి ఇక్కడ. భారతదేశంలోనే ఈ అందమైన దృశ్యాలు చూసేందుకు 2 కళ్ళు చాలవండి. ఒక మాటలో చెప్పాలంటే ఇది నేత్రనందం. మరోవైపు ఇక్కడి నుండి కూడా వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లూరు విగ్రహాలను చూడొచ్చు. సో చాలా బాగుందండి ఇక్కడ. గాంధీది కూడా ఉంటుందండి. గాంధీ మన అంత్యక్రియలు చేసిన అది కూడా ఒక మండపంలా శైలితో నిర్మించబడిందండి అది కూడా. సో ఇక్కడ ప్లేసెస్ అయితే ఇవ్వండి. కన్యాకుమారిలో అయితే మోస్ట్ ఆఫ్ ది 4 ప్లేసెస్ అండి. సో చాలా బాగుందండి. మీరు కూడా విజిట్ చేయాలంటే చేసేసేయండి. సో అలా ఫొటోస్ దిగాము. కొన్ని వీడియోస్, రీల్స్ చేసాము. కానీ దీనికి కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అనేసి అవేం పెట్టలేదు. సో నేను షార్ట్ వీడియోస్లో కూడా పెట్టానండి. సో మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా కంపల్సరీగా చూసేసేయండి. మా ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేస్తూ ఉంటున్నాము. అది కూడా చూసేసేయండి. తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎంతో మీదే మాకు కావాల్సిందండి. సో చూసారా సూర్యోదయం, సూర్యాస్తమం అట్లా మన బాగుంటుందండి. అలా మేము కొన్ని పిక్స్ దిగాం కానీ ఆ లోపల వెళ్ళలేదు. మాకు వెదర్ కరెక్ట్గా పనిచేయలేదు. ఎందుకంటే కొంచెం వర్షం మబ్బులుగా పట్టేసింది. సో అలా ఇంకా టెంపుల్కి వెళ్ళాం. కన్యాకుమారి అమ్మవారు లాస్ట్ అండ్ ఫైనల్ మంచి దర్శనం చేసుకొని వచ్చాం. సో బాయ్ అండి.